ఫ్రెండ్స్, నేను మీ డీజే పండుని అలాగే వ్యాండ్రవర్ మాట్లాడిన ఫ్రెండ్స్. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా మీద దయ ఉంచి నేను ఈ వీడియో పెడుతున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దు సార్. ఎందుకంటే మా ఆటో యూనియన్ తరపున కానించి లేకపోతే లారీ డ్రైవర్లు కానివ్వండి, ఎవరైనా సరే నాకు వచ్చి అనయా ఈ వీడియో పెట్టానయా, ఇది ప్రతి ఒక్కరికి చూసి ఇది డిపార్ట్మెంట్ వరకు చేరాలని నన్ను కోరడమైంది సార్. అందువల్ల నేను ఈ వీడియో పెడతాం ఇది జరుగుతుంది. నన్ను మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే సార్, మీరు ఎప్పుడు చూసినా మాకు హెడ్లైట్లు ఉన్నాయని చెప్పేసి మీరు మాకు కేసులు రాయటం, నెక్స్ట్ వంద లైట్లు పీకేయటం జరుగుతుంది ఎక్కడ చూసినా సరే. సార్, మేము ఇలాగా ప్రతిరోజు కూడా పగలే తోలి చేయాలనేది మాత్రం జరగదు సార్. నైట్ తోలుతాము, అలాగే పగల తోలుతాము. ఎక్కువ శాతం నైటే దొరుకుతుంది కిరాయి. పొద్దునుంచి అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కున్న తర్వాత సాయంత్రం 6 7 కొనుక్కున్న తర్వాత మాకు లోడ్లు ఎత్తారండి. అవన్నీ మేము నైట్ తోలకం వలన ఈ లైట్లు మాకు కనపడక ఈ ఎల్ఈడి లైట్లు అనేటువంటివి మేము బిగించుకుంటున్నాము. ఎందుకంటే మేము బిగించుకునే లైటు 500 600 ఉంటుంది, అంత మించే ఉండదు. కాకపోతే మీరు పీకేయటం, మళ్ళీ మేము పెట్టుకుంటాం, మళ్ళీ ప్రాణాలు తెగించి మళ్ళీ అలా తాచులు తోలుతాం, అలాగా జరుగుతూనే ఉంటుంది. రొటీన్ లైఫ్ అయిపోయింది మాకు. ఇప్పుడు మాకు పిల్లలు అందరూ ఉంటారు సార్. అలాగే మాకు జాగ్రత్త తోలాలి, జాగ్రత్త చెందాలని చెప్పేసి మేము ఏదో రంగాల జాగ్రత్తగా తోలుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి పెద్ద పెద్ద కార్లకి పెద్ద పెద్ద లైట్లు వేసుకుని వస్తున్నాయి. మరి మాకు కనిపించట్లేదు సార్. మాకంటే బయట ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆపేస్తున్నారు, పీకేస్తున్నారు, చేస్తున్నారు. ఇదిగోండి, ఈ రోడ్లలో గేదెలు ఉంటాయి. వర్షాకాలం వస్తే అసలు కనపడవు గేదెలు అనేవి. అవి కనపడక దాన్ని చూసుకుని వెళ్ళి చేసి మాకు గమ్యస్థానం చేరేటప్పటికి మాకు బోలంత టైం వేస్ట్ అయిపోతుంది. ఎంతవరకు అని మేము ఇలా పరిగెట్టి ఎంత పరిగెట్టినా ఆ కస్టమర్లతో ఎంతసేపు ఏం చేసావు, ఎంతసేపు ఎందుకు చెందు అని చేసి మాకు గొడవలు తప్ప రెండో మీద ఏం మిగటలేదు సార్. దయవుంచి మా మీద చూడండి సార్. మాకేం కనపడతలేదు. ఇప్పుడు నా బండి లైట్లు వేసి మీకు బండి తోలటం జరుగుతుంది. ఇదిగోండి, ఇది లాంగ్ లైటు, ఇదేమో డిప్పర్ కొట్టాను చూడండి సార్. ఏది కొట్టినా సరే మాకు అనేది మాత్రం గోతులు అనేది ఏది కూడా కనపడటం అనేది జరగదు సార్. అందుచేత మా ఎందుకు దయించి మ్యాక్సిమం ఈ లైట్ల గురించి అందరూ పెట్టుకున్నారు, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఈ లైట్ల గురించి కొద్దిగా మా ఎందుకు దయించి ఏదో ఒకటి చేయండి సార్. మేము ఈ చిన్న చిన్న గుడ్డు దీపాలు పెట్టుకుని మేము ఈ గోతుల్లో, రాళ్ళలో, రప్పల్లో తోలాలని మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయం మా డ్రైవర్లందరూ కూడా చెప్పడం అయితే జరిగింది నాకు. అందువలన ఈ వీడియో మాత్రం పోస్ట్ చేస్తున్నాను సార్. నన్ను తప్పుగా అనుకోవద్దు. మా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు మేము ఏదో చిన్న లైట్లు వేసుకుని ఏదో వెళ్తున్నాము. మాకు ఎదురుగుండా వచ్చే కార్లకి పెద్ద పెద్ద కార్లే కానీ చిన్న కార్లే కానీ ప్రతి కార్లకు కూడా ఈ ఎల్ఈడి లైట్లు అనేది బిగించడం అయితే జరుగుతుంది కంపెనీ వాళ్ళు. కాకపోతే మీరు మా బయట ఉన్నాయి కాబట్టి పీకేస్తున్నారు, ఓకే. మరి ఆ కార్లు కూడా మీరు ఆపేసి ఎప్పుడు కూడా ఓడదీయటం, హెడ్ లైట్లు ఓడదీసి దాంట్లో బల్బులు తీయటం అనేది మాత్రం ఎప్పుడు చూడలేదు. ఏ వీడియోలో కూడా చూడలేదు ఎప్పుడు కూడా. మరి వాళ్ళు ఎందుకు తీయట్లేదు? మరి మేము చిన్న ఆటోలు తోలుకునే వాళ్ళం, చిన్న వ్యాన్లు తోలుకునే వాళ్ళం. మరి మాయే ఆపి మాయే ఎందుకు ఓడతీస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మరి ఆలయ లైట్లు మాయే లైట్లు కాదు, మాయే లైట్లు ఆలయ లైట్లు కాదు అన్నట్టుగా మీరు చేస్తున్నారు సార్. దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని తప్పదు. మాకు ఈ లైట్లు లేకపోతే మేము తోలలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు ప్రతి లోడు కూడా అందరికీ పప్పులు అనగా చింతపండులు అనగా ఉల్లిపాయలు అనగా అన్నీ కూడా నిత్యావసర వస్తువులు తోలేది మేమే. ఇప్పుడు కార్లు ఉన్నవో లేదో అఫీషియల్గా వెళ్తారు, ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వస్తారు, వాళ్ళ విషయం వాళ్ళదే. కానీ మేము పొట్ట చేతితో పెట్టుకుని ప్రాణాలు తెగించి ప్రతి ఒక్కరికి సరుకులు అందజేసే బాధ్యత మాదిలాగా తీసుకుని మేము అన్నీ కూడా సరుకులు అనేది చేరవేయటం అనేది జరుగుతుంది. దయచేసి మమ్మల్ని ఆలోచించి కొద్దిగా లైట్ల గురించి వాటి గురించి కొద్దిగా మాకు మంచిగా ఆలోచించి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఫ్రెండ్స్, మీరు కోరుకున్నట్లుగా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఈ వీడియోని అందరూ చూసి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో డిపార్ట్మెంట్ వరకు చేరే వరకు షేర్ చేసి మన బాధని వాళ్ళకి వ్యక్తం చేసేటట్లుగా
మీరు కూడా నాకు ప్రోత్సహించి మీరు చెప్పినట్లే చేస్తున్నాను కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఆ కామెంట్ల రూపంలో తెలియజేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి మనకు ఏదో చిన్నదే సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియో మొత్తం కూడా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మర్చిపోద్ది ఎవరు కూడా. ఇది అందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. సిటీలో చూడండి ఫ్రెండ్స్, ఏదో రకంగా కనపడుతుంది ఎన్ని లైట్లు ఉంచినా సరే. అదే టైంకి వెళ్ళకపోతే వాళ్ళతో వచ్చే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఏంటో కూడా మీకు తెలియదు ఫ్రెండ్స్. ఓ కస్టమర్ ఒకలాగా మాట్లాడతాడు టయానికి మనం సరికి తీసుకెళ్ళలేదని. సిటీలోనే ఇలా ఉందంటే ఊరు బయట దాటిన తర్వాత ఆ గోతులు కనపడక ఏమీ కనపడక కళ్ళు కనపడక ఎంత ఇబ్బంది పడుతున్నామో మీరు ఆలోచించి మీకు కూడా ఇలాంటివి జరిగినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే అందరికీ కూడా తెలిసేలాగా చేయండి ఫ్రెండ్స్.